ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం. గోదావరిలో మునిగి తల్లి కొడుకు మృతి చెందారు. తెలంగాణ అశ్వారావుపేటకు చెందిన ఓ కుటుంబం కట్కూరి శివాలయ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో గోదావరిలో స్నానం చేస్తుండగా తల్లి కొడుకులు గల్లంతయ్యారు. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి, ఎలా జరిగింది ప్రమాదం? సడన్ గా కొట్టుకుపోయారా? నీటి ప్రవాహం కూడా కొంత తక్కువే ఉన్నట్టుగా కనపడుతోంది. దీన్ని చూడొచ్చు. ప్రధానంగా చూస్తే పోలవరం నియోజకవర్గం వేలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ముంపు మండలాలకు సంబంధించి వేలేరుపాలెంలో ఈ ముంపు మండలాలకు సంబంధించి కూడా పక్కనే ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అశ్వారావుపేటకు చెందినటువంటి ఒక కుటుంబం కూడా ఇక్కడున్నటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో కట్కూరుకు సంబంధించినటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయానికి దర్శనానికి వచ్చారు. అక్కడ కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వారు కూడా గోదావరిలో స్నానం చేస్తున్నా కూడా ఒక్కసారిగా ఎవరైతే కుటుంబ సభ్యులు అల్లంశెట్టి నాగమణి మరియు ఆమె కుమారుడు ఎవరైతే ఉన్నారో తేజ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా గల్లంతేందుకు వస్తుంది. ఉదయం గల్లంత అవడం కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వీరు కానీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు కూడా అప్రమైనటువంటి అధికారులు కూడా గల్లంతైన వారి కోసం గదియటకాలతో కూడా సాయంతో కూడా వెతికించే ప్రయత్నం చేశారు. చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే వీటికి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా పూర్తిలో గజ్జెతగాలు కూడా వెలికి తీసినట్టు ఉంది. ఈ కుటుంబం కూడా పూర్తిగా రోడ్డు పక్కన కూడా ఏదైతే బత్తాయి జ్యూస్ సంబంధించినటువంటి బళ్ళు తోపుడు బళ్ళకు సంబంధించినటువంటి పెట్టుకుని జీవిస్తున్నటువంటి కుటుంబం కావడంతో మరియు ఒక్కసారిగా ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం పట్ల అక్కడున్నటువంటి అశ్వారావుపేట ఏరియాలో కూడా విషాదాలు ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే స్థానానికి వచ్చి అయితే శివాలయ దర్శనానికి వచ్చి అక్కడ విషాదం చోటు చేసుకున్న పట్ల అక్కడున్నటువంటి వారు కూడా కట్కూరుకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా పూర్తిగా ఆవేదన చెందిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ.